ఈరోజు మనం కొన్ని సినిమా వార్తలు చూద్దాం. మొదటిగా మన రజనీకాంత్ గారి సినిమా, తదుపరి సినిమా వేటయన్. వేటయన్ అంటే వేటగాడు అని అనుకుంటున్నాను, నాకు తమిళ సరిగా రాదు కాబట్టి ఓకే. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది జై భీమ్ సినిమా తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ గారు. ఈ సినిమా టీజర్ వచ్చింది. టీజర్ అంటే టీజర్ కూడా కాదు, చాలా షార్ట్ వీడియో, ఒకటి ప్రమోషన్ వీడియో వచ్చింది కొన్ని నెలల కింద. దాంట్లో రజనీకాంత్ గారి మేనరిజం కానీ, బీజిఎం కానీ, ఎడిటింగ్ కానీ చాలా బాగున్నాయి, షార్ట్ టేకింగ్ కానీ. అది చూడగానే సినిమా చూడాలి అనే ఉత్సాహం పెరిగింది. సో వేటయన్ సినిమాని అక్టోబర్ 10వ తారీఖు రిలీజ్ చేయాలని ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ప్రయత్నిస్తున్నారు. రీసెంట్గానే ఆ సినిమాకి మన రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్పడం కూడా ప్రారంభించారు. ఆఖరికి మన బాలకృష్ణ గారు తన అబ్బాయి మోక్షజ్ఞని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. ప్రశాంత్ వర్మ గారు బాలకృష్ణ గారిని ఎలా ఇంప్రెస్ చేశారంటే, ఆయన పని కట్టుకొని ఇంప్రెస్ చేయలేదు, ఆయన పనికి బాలకృష్ణ గారు ఆటోమేటిక్గా ఇంప్రెస్ అయ్యారు. అది ఎలా అంటే, ఫస్ట్ మీటింగ్ అన్స్టాపబుల్ షో ప్రమోషన్. అన్స్టాపబుల్ షోలో మన ప్రశాంత్ వర్మ గారు బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేసిన విధానం బాలకృష్ణ గారికి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అవ్వడం తర్వాత విషయం, ఆ సినిమాని మన ప్రశాంత్ వర్మ గారు హ్యాండిల్ చేసిన విధానం, ఆయన అనుభవించిన స్ట్రెస్. ప్రశాంత్ వర్మ గారు కేవలం డైరెక్షన్లోనే కాదు, ఆయనకి స్క్రిప్ట్ రైటింగ్లో జ్ఞానం ఉన్నది, డైరెక్షన్లో జ్ఞానం ఉన్నది, ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్లో కూడా. సో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లో గ్రాఫిక్ ఓరియంటెడ్ ఆర్ సూపర్ హీరో సినిమాలు తీసే దమ్ము, సత్తా ఉన్న కొద్ది దర్శకులలో మన ప్రశాంత్ వర్మ గారు ఒకరు. ప్లస్ మోక్షజ్ఞ గారిని ఇంట్రొడ్యూస్ చేయాలని బాలకృష్ణ గారు దాదాపు 8 ఏళ్ల నుంచి అనుకుంటున్నారని చెప్పి బయట న్యూస్ తెలుస్తుంది. ఆ 8 ఏళ్ల నుంచి బాలకృష్ణ గారు మన మోక్షజ్ఞని అన్ని విధాలుగా ట్రైన్ చేసి ఇప్పుడు ఆయనలో పరిపక్వత వచ్చింది కాబట్టి హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇంకో వార్త, మన విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ సినిమా గురించి. ఈ సినిమాకి దర్శకుడు గౌతమ్ తిన్ననూరు గారు. ఈయన తీసే సినిమాలు చాలా సూపర్గా ఉంటాయి. జెర్సీ ఒక ఎగ్జాంపుల్. జెర్సీ సినిమాని గౌతమ్ తిన్ననూరు గారు దర్శకత్వం చేసిన విధానం చాలా అద్భుతం. ఈ సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో పెడితే హిందీ జనం కూడా పిచ్చెక్కి చూసినారు. సో ఆ దర్శకుడే మన విజయ్ దేవరకొండ గారి తదుపరి చిత్రం సినిమా దర్శకుడు. ఈ సినిమాలో మన దేవరకొండ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. బహుశా ఈ సినిమా దీనికంటే ముందు వేరే హీరో దాకా వెళ్ళి ఆయన వద్దు అంటేనో లేకపోతే ఏదో కారణంగా అది మరి విజయ్ దేవరకొండ గారి దగ్గరికి వచ్చింది. సో ఈ సినిమా న్యూస్ ఏంటంటే, ఈ మంత్ ఒక 10 days తర్వాతనో ఒక 1 week తర్వాతనో ఈ సినిమా టీం కేరళకి వెళ్ళబోతుంది. కేరళలో కొన్ని పాటలు అండ్ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ తీయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ మన భాగ్యశ్రీ గారు, మిస్టర్ బచ్చన్ హీరోయిన్. సో ఈ సినిమా స్టిల్ ఒకటి రిలీజ్ అయింది, చాలా బాగుంది, చాలా మాసీగా ఉంది. సో మన విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో ఒక మాస్ హీరోగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు వస్తే ఇంకోటి, ఇంకా మన విజయ్ తలపతి సినిమా గోట్ సినిమా ఆంధ్ర తెలంగాణలో వరదల మూలంగా చాలా మంది చూడలేదు. ఇంకొందరు ఈ సినిమాకి మంచి టాక్ రాలేదనో చూడలేదు. ఆయన అంటే పడి చచ్చేవాళ్ళు ఎలాగో వెళ్ళారు సినిమాకి. ఇది కాదు న్యూస్ ఏంటంటే, కన్నడలో ఒక సినిమా రిలీజ్ అయింది బెంగళూరులో. దాని పేరు ఇబ్బని తబ్బిడ ఇలయాలి.
మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి గారు. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా ఒక కన్నడ సినిమా, ప్రొడ్యూస్ చేసింది కన్నడ స్టార్ హీరో. ఈ సినిమా ఇంకా గోడ్ సినిమా ఒకటేసారి రిలీజ్ అయినాయి. ఓకే, ఒకటేసారి రిలీజ్ అయినాయి. కానీ గోడ్ సినిమాకి ఈ సినిమా కంటే ఎక్కువ థియేటర్లు వచ్చినాయి, ఎక్కువ స్క్రీన్స్ వచ్చినాయి. సో ఆబ్వియస్ కరెక్ట్, కర్ణాటక ల్యాండ్ ఆఫ్ కన్నడిగాస్, ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. పైపెచ్చు ఏంటంటే దీనికంటే మించి ఏంటంటే గోడ్ సినిమాకి చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాని అలాగే ఆడించుకుంటూ ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వడం లేదు, మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ ఇవ్వడం లేదని కన్నడ ప్రజలు బాధపడుతున్నారు. ఇంకేంటంటే గోడ్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆబ్వియస్లీ కన్నడకు చెందిన కన్నడ సినిమా, కన్నడ స్టార్ హీరో ప్రొడ్యూస్ చేసిన సినిమా, మంచి టాక్ తెచ్చుకున్న సినిమా, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకి థియేటర్స్ తక్కువ ఇచ్చి గోడ్ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. మౌత్తో కూడా చాలా మటుకు నెగిటివ్గానే ఉంది. అయినా కూడా ఆ సినిమాని అట్లనే ఉంచుకొని మా కన్నడ సినిమాకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు.